నిన్న పార్లమెంటులో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని నిరసిస్తూ నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత ఆధ్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ నేతలు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టి అనంతరం తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు. నిన్న పార్లమెంట్లో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని నిరసిస్తూ నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ నేతలు నల్ల బ్యాడ్జీలతో నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టి అనంతరం తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ ఆనాడు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని, 60 సంవత్సరాల కలను సాకారం చేసి ప్రజాస్వామ్యంపై గౌరవం పెంచిన దేవత అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నష్టం పోయినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటును చేసిన మానవతావాది అని ఆయన కొనియాడారు. నేడు బీజేపీ తెలంగాణపై విషం చిమ్ముతుందని, అనేక మంది బలిదానాలు, పోరాటాలు, త్యాగాలను అవహేళన చేస్తున్న బీజేపీ తెలంగాణలో భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన వాటిపై సమాధానాలు చెప్పలేక మోడీ, అమిత్ షా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణ భారతదేశంపై బీజేపీ చూపిస్తున్న సవతి తల్లి ప్రేమపై రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. మహిళా బిల్లు ముసుగులో బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చను పక్కద్రోవ పట్టిస్తుందన్నారు. తెలంగాణ గడ్డపై పుట్టిన బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని, వారు తెలంగాణ ద్రోహులన్నారు. తెలంగాణలో బీజేపీ గద్దెలు కూల్చుతాయని హెచ్చరించారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎండి ముంతాజ్ అలీ, పెరిక వెంకటేశ్వర్లు, జిల్లాపల్లి పరమేష్, నోముల జనార్దన్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, చింతమల్ల వెంకటయ్య, వేముల గోపీనాథ్, పగుళ్ల రాజు, చెర్లపల్లి గౌతమ్, మేకల సాగర్ రెడ్డి, అంబల హరీష్, పల్లా రవితేజ, కాటం వెంకన్న, బోడ అరుణ్, ఇందనూరి శ్రీను, పెరిక అంజయ్య, ఈదా శేఖర్, ఎండి అజిత్, ఎండి ఫిరోజ్, వినీత్, సన్నీ, కౌశిక్, జశ్వంత్, శరత్ తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా జై తెలంగాణ, జై తెలంగాణ. క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు. వెంటనే ఓరోరి తేజస్వి కర్త, ఓరోరి తేజస్వి, ఓరోరి తేజస్వి. బీజేపీ 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 జేపీ బీజేపీ బీజేపీ ఓరోరి. నిన్న పార్లమెంట్ లో తేజస్వి సూర్య యాదవ్ అనే మిత్రుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మతి స్థిమితం లేనటువంటి కర్ణాటక ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మరి దేశ విభజన సందర్భంగా బ్రిటిషర్స్లు భారతదేశాన్ని పాకిస్తాన్ విభజించినట్టు చేశారని చెప్పి ఒక మూర్ఖమైనటువంటి వాదన తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచినారు. గత 60 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు, కర్షకులు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, ఉద్యమకారులు, మేధావులు, సంపన్న జాతులు, అనేక మంది త్యాగదనులు పోరాటం చేసి బలిదానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు చలించిపోయి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చారు. మరి ఆ రోజు మేమందరం తెలంగాణ ప్రజలు చిన్నమ్మాని గౌరవించినటువంటి సందర్భం ఉన్నది. బుద్ధి లేకుండా ఇవాళ డీలిమిటేషన్ని పక్కదారి పట్టించడం కోసం మహిళా రిజర్వేషన్ సందర్భంగా మాకున్నటువంటి ఇబ్బందులని కాంగ్రెస్ పార్టీలోని అనేక మంది మేధావులు మరి ప్రతిపక్షాలుగా గొంతులు ఏవనెత్తుతా ఉంటే చర్చను పక్కదారి పట్టించడానికి తేజస్వి సూర్య అనేటువంటి బుద్ధి లేని తెలంగాణ ద్రోహి ఈనాడు మాట్లాడుతూ ఉన్నంటే ఆ మాటల వెనుక నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. దీన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే అనేక మంది పోరాట యోధులు నేల కొరిగినారు, వందల మంది విద్యార్థుల బలిదానం జరిగింది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని యూపీఏ చైర్పర్సన్గా, కన్న తల్లిగా తెలంగాణ ప్రజల బాధని అర్థం చేసుకుని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రలో పార్టీ నష్టం జరుగుతున్నా, దేశవ్యాప్తంగా ఇబ్బంది జరుగుతున్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఈనాడు తెలంగాణ తల్లిగా, దేవతగా కొనియాడబడుతున్న ఈ తరుణంలో ఇవాళ డీలిమిటేషన్ అనేటువంటి అంశం
ఇది దక్షిణ భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తినారు. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ జనాభా తగ్గించడం కోసం దేశ ప్రజలకు పిలుపునిస్తే దాన్ని దక్షిణ భారతదేశంలో అమలు చేసినటువంటి కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు ఒరిస్సా కానీ అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనని మేరకు తెలంగాణ వ్యతిరేక బీజేపీ నాయకులారా, ఖబర్దార్ తెలంగాణ వ్యతిరేకులారా, ఓ రోరీ మోడీ కర్తాంబా నీకు, ఓ రోరీ మోడీ, ఓ రోరీ మోడీ, ఓ రోరీ మోడీ, ఖబర్దార్ తెలంగాణ వ్యతిరేక భారతీయ జనతా పార్టీ నాయకులారా, మోడీ 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 మోడీ, అమిత్ షా అమిత్ షా అమిత్ షా, ఖబర్దార్ తెలంగాణ వ్యతిరేకులారా, తెలంగాణకు క్షమాపణ వెంటనే, నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు వెంటనే, తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ వెంటనే, అమిత్ షా వెంటనే బహిష్కరించాలి తేజస్వి సూర్యను, బహిష్కరించాలి బీజేపీ నుంచి తేజస్వి సూర్యను, బీజేపీ 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 బీజేపీ, మోడీ 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 మోడీ, ఓ రోరీ మతోన్మాద గుండాలారా, ఓ రోరీ మతోన్మాద గుండాలారా, ఓ రోరీ మోడీ కడతాంలో నీకు, ఓ రోరీ మోడీ, ఓ రోరీ మోడీ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, మోడీ, ఓ రోరీ మోడీ, ఓ రోరీ మోడీ, ఓ రోరీ మోడీ, మేము ఆలోచన చెప్తాము. మోడీ మోడీ, ఓ రోరీ మోడీ, ఓ రోరీ మోడీ, ఓ రోరీ నరేంద్ర మోడీ, ఓ రోరీ నరేంద్ర మోడీ, క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ వెంటనే, ఓ రోరీ అమిత్ షా, ఓ రోరీ అమిత్ షా, తేజస్వి యాదవ్ వెంటనే, 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 మోడీ మోడీ మోడీ, అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, 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 ఖబర్దార్ తెలంగాణ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, మోడీ 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 మోడీ, అమిత్ షా అమిత్ షా, తెలంగాణ ప్రజలకు మోడీ, అమిత్ షా అమిత్ షా అమిత్ షా, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, జై తెలంగాణ, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై